హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఏ స్కూల్లో చూసినా పిల్లల్ని ఎక్కువగా కొట్టడం, చేయటం, లేకపోతే వాళ్ళ మీద దాడి చేయటం లెక్చరర్స్ కానీ, సార్లు కానీ ఎక్కువైపోయింది. మొన్న ఒక పాపను కొడితే లోపల ఉన్న మెదడు ఎముక చిట్లి ఆ అమ్మాయికి అప్పటికప్పుడు తలనొప్పి వస్తే బెంగళూరు హాస్పిటల్లో చేర్పిస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడైనా ఫిట్స్ రావచ్చు, ఎప్పుడైనా పెరాలసిస్ రావచ్చు అని చెప్పారు. అది ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ అమ్మ కూడా అదే స్కూల్లో జాబ్ చేస్తున్న టీచర్గా అయినా కూడా ఏమాత్రం కనుకరం లేకుండా సమాధానం మీ అమ్మాయికి దెబ్బ తగిలింది బాగా తగిలిందా అని అడుగుతున్నట్ట ఆ సారు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి చెప్తే నేను మాత్రం ఏం చేస్తానమ్మా, నా చేతుల్లో ఏముంది అని అంటున్నట్ట. ఇదేనా అండి? సాటి మీతో పాటు పనిచేసే టీచర్కి అన్యాయం జరిగితే తీసుకెళ్ళి దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించి ఆ పిల్లకి ఏం కాకుండా చూసుకోవాలి. ఆవిడకి అంతకుముందే హస్బెండ్ లేడు, ఈ పాప కొత్తే. ఈ పాపను కూడా వీళ్ళు చాలా దారుణంగా గాయపరిచారు. అదేం సెట్ అయ్యే ప్రాబ్లం కాదు. బ్రెయిన్ లోపల ఉన్న ఎముకను చెట్లి అక్కడి నుంచి బ్లీడ్ అవ్వటం స్టార్ట్ అయింది. అంత భయంకరంగా కొడుతున్నారు. ఇవాళ నిన్న కూడా ఎక్కడో మగ పిల్లల్ని కొట్టారు, ఆ బలానా కాలేజీ వాళ్ళు బలానా ఏరియాలో హైదరాబాద్లో అని చెప్తున్నారు. ఎవరికీ మార్పు రావట్లేదు. అదే వాళ్ళ పిల్లల్ని కనుక ఎవరైనా చిత్త కొడితే భలే ఉండేదండి, అవునా?